హలో ఫ్రెండ్స్. ఇవాళ మేము గంగాపూర్ జాతరకి వెళ్ళాము. అసలు ప్లాన్ లేదు. బట్ సండే కాబట్టి సడెన్‌గా వెళ్ళాలి అని వెళ్ళామంతే. కార్‌లో సాంగ్స్ పెట్టుకుంటూ అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి చాలామంది జనాలు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళడం. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా ఇయర్స్ నుండి వింటున్నాము గంగాపూర్ జాతర అని. బట్ ఒకసారి చూద్దాము అని వెళ్ళాము. మిస్టేక్ చేశామేమో అనిపిచ్చింది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఆ స్వామివారు ఈరోజు తిరుమల నుండి ఇక్కడికొస్తారంట. అది వాళ్ళ నమ్మకం. అది ఆ వైబ్స్‌ని ఫీల్ అయ్యాం మేము. చాలా బ్లెస్డ్ అనిపించింది. దర్శనం అవ్వకపోయినా అక్కడి వరకు వెళ్ళామంటే అది చాలు అనేలా ఉంది. దర్శనం గూడా చేసుకోవచ్చు. బట్ మేము వద్దనుకున్నాము. పిల్లలున్నారు గదా! రిస్క్ ఎందుకు అని జెప్పి. కానీ అక్కడ ఉండడం, వెళ్ళడం, తిరగడం అంతా చాలా హ్యాపీగుంది. సింపుల్‌గా జరిగిపోయింది. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. రిటర్న్ వచ్చేటప్పుడు 2 అవర్స్ దాకా పట్టింది దాదాపు. ఆ క్రౌడ్ చూసి భయం వేసినా ఈరోజు అక్కడ మేమున్నాము అన్న హ్యాపీనెస్ ఇంకెక్కువుంది. అంత క్రౌడ్‌లో గూడా ఆ స్టాల్స్ తిరిగాము. ప్రసాదం తీసుకున్నాము. రథచక్రాలను దర్శించుకున్నాము. దాదాపు మేమెంత వరకు చేయగలిగితే అంతా అక్కడ స్పెండ్ చేశాము ఆ డేని. పిల్లలు మాత్రం చాలా హ్యాపీ అయ్యారు. వాళ్ళని చూసాక ఓకే. వాళ్ళేమి ఏడవట్లేదు. హ్యాపీగా ఉన్నారు అనిపిచ్చింది. సాటిస్ఫై అనిపిచ్చింది. బట్ ఒక చిన్నదెక్కడో దేవుడిని దర్శించుకోలేదు ఫీలింగుంది. బట్ దేవుడు గూడా అంత ఇబ్బందితో దర్శించుకోండి అని చెప్పాడు గదా! పిల్లలు లేకపోతే ఎంత ఇబ్బందైనా దర్శించుకునేవాళ్ళం. అదొక్కటి చిన్నది. కానీ ఓకే. చాలా బాగా అనిపిచ్చింది ఇవాళ. పౌర్ణమి రోజు అక్కడికెళ్ళడం, దర్శించుకోవడం, అది చూడడం హ్యాపీ ఉంది. క్రౌడ్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్. చాలా క్రౌడొచ్చింది. బట్ అందరూ సేఫ్‌గా ఇంటికెళ్లారనే అనుకుంటున్నాం. రిటర్న్ అయితే అసలు వెహికల్స్ ఓన్లీ వన్ వే ఉంది. వెళ్ళడం, రావడం ఒకటే వే. ఇంకొక వే లేదు. అందుకే ఎక్కువ క్రౌడ్ అనిపిచ్చింది. ఇంత క్రౌడ్‌లో గూడా నేనేదో కొందామని జెప్పేసి అక్కడ స్టాల్స్‌లో అన్నీ తిరుగుతున్నాను. పిల్లలు స్పెట్స్ తీసుకున్నారు. చాలా సరదాగా జరిగిపోయిందసలు. అలసిపోతామేమో అనుకున్నాం కానీ, అంతేం అలసిపోలేదు. దర్శనానికి వెళ్ళుంటే మేబీ ఇంకా టైర్డ్ అయిపోయేవాళ్ళమేమో. పిల్లలు క్రాంకీ చేస్తారనుకున్నాను. కానీ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. లేకపోతే ఇబ్బందయ్యేది. ఇక్కడ అన్నీ తిరిగి చూస్తూ, అలా స్పెండ్ చేస్తూ, ఆ దర్శనం ఒకటి పక్కకు పెడితే మిగతాదంతా హ్యాపీగా జరిగింది వ్లాగ్. రిటర్న్‌లో మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అసలు జరగట్లేదు ఎంతసేపటికి ముందుకి. క్రౌడ్ ఒకవైపు వస్తూనే ఉంది. బ్లాక్ చేసేశారు. చాలామంది పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు సెక్యూరిటీ. బట్ అయినా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు అంత క్రౌడ్ ఉన్నప్పుడు. మనమే కొంచెం ఓపికతో అలా స్టార్ట్ అవుతూ ఉన్నాము. బట్ వచ్చేటప్పుడు కూడా పిల్లలేమి ఏడవలేదు. అంతా హ్యాపీగానే జరిగింది. కానీ ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా బయటికెళ్ళడం వల్ల మైండ్ చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. ఈ ట్రిప్ మాత్రం హ్యాపీగా జరిగింది. బావుంది. మీకొకవేళ మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.